నమో వినాయక శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు ఈ 3 తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది. మీరు సంపాదించిందంతా కూడా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు. ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారి యొక్క రహస్యాలను పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి అని అంటే గనుక వీరికి పరోపకార బుద్ధి, దానగుణం, మంచి నేత్రాలు, సౌమ్య గుణం, ధనం, విద్య కోసం ఉద్యమించడం, పుణ్యాలు చేయడం, విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం, స్వశక్తితో ధనాన్ని సంపాదించడం, ఖర్చులు చేయడం, అదేవిధంగా ఏ విషయంలో పట్ల కూడా భయం అనేది లేనివారే ఉండడం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారి యొక్క లక్షణాలు. వృషభ రాశి వారి యొక్క శారీరక లక్షణాలను మనం గమనించినట్లయితే గనుక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు పొడవుగా, బలంగా, మంచి అవయవ సౌష్ఠంతో కలిగి ఉంటారు. మధ్య వయస్సు వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళు మాత్రం బొద్దుగా తయారవుతారు. ఇక వృషభ రాశి వాళ్ళు అయితే మంచి జ్ఞాపక శక్తి అనేది కలిగి ఉంటారు. తార్కిక బుద్ధి అనేది కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం, మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం, మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం, అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం, ఇక అలాగే ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పుని కలిగి ఉంటారు. విశాలమైన దృక్పథం వీరి స్వంతం. ఇదే సమయంలో కొంచెం సోమరితనం, మాటలు చెప్పినంత చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు కూడా కొన్ని సందర్భాలలోనైతే వృషభ రాశి వారికి ఉంటాయి అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు. ప్రశాంతంగా కనిపిస్తారు. జాగ్రత్త కలిగి పొదపరులుగా కనిపిస్తారు. మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు. ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు. మీకోసం అందరూ, అందరి కోసం మీరు అన్నట్లుగా వృషభ రాశి వారు అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. వృషభ రాశిలో పుట్టినవారు డబ్బుకు ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తారు. మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పేసి అందరి సలహాలను, సంప్రదింపులను చేస్తూ స్థిరమైన నిర్ణయాలను తీసుకునేటటువంటి నైజం అనేది ఈ రాశికి సొంతం అనే చెప్పొచ్చు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే గనుక వీరికి మోకాళ్ళ సమస్యలు, నొప్పులు వీరిని ఎక్కువగా బాధించవచ్చు. అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటురోగాలు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు చూస్తే గనుక ఆర్థిక స్థితి ఎలా ఉంటుందని పరిశీలిస్తే వీరికి లాభాలు, నష్టాలు అనేవి సరిసమానంగానే ఉంటున్నాయి. వృషభ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏమిటి అంటే స్నేహ స్వభావం, మైత్రి స్వభావం, ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారు. అలాగే మానవతావాదులు. దీన్ని బట్టి వృషభ రాశి వారికి జాలి, దయాగుణం ఎక్కువగా ఉంటాయి అనే చెప్పుకోవచ్చు. అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు. వృషభ రాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అనే చెప్పొచ్చు. నిజాయితీగా ఉంటారు. నూతన విషయాల మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తులకు వీరి యొక్క ఈ అంశాలన్నీ కూడా ఎంతగానో అనుకూలిస్తాయి. వృషభ రాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక ఈ రాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే గనుక వీరు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు. స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు. అంటనట్లుగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. వీరికి మొండితనం కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అందరికీ దూరంగా ఉంటారు. అలాగే అతి వాదులుగా కనిపిస్తూ ఉంటారు. వీటిల్లో గనక మీరు మార్పులను చేసుకోకపోతే
తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి. అలాగే స్నేహం, ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలలో వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి అలాగే కలిసి వస్తాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు చూస్తే గనుక వీరి జీవితంలో 3 రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో మొట్టమొదటి తప్పు ఏమిటంటే గనుక మీకు ఇది ఇబ్బంది పెట్టేదిగా ఉండొచ్చు. అలాగే ఇది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ తప్పకుండా పాటించాల్సిందే. మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏమిటి అని అంటే గనుక అది మీ మొండితనాన్ని తగ్గించుకోవాలి. వృషభ రాశి వారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే గనక మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంది అని చెప్పాలి. అలాగే చాలా సందర్భాలలో కూడా అందరికీ మీరు దూరంగా ఉంటారు, అంటీ అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది మీకు చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి. వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం, మంచి స్మైల్తో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ మరియు పై స్థాయి అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ వచ్చినట్లయితే గనుక వారితో మీరు అంటీ అంటనట్లుగా మాత్రం ప్రవర్తించకండి. వీళ్లకు దూరంగా ఉండకండి. అందరితో కలిసి మీరు ఐకమత్యంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులకు చూస్తే వీళ్లకు స్థిరత్వం లేదురా అనేటటువంటి అంశాల నుండి వీరికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాల్సి ఉంది. నమ్మకంగా, విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారు అని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా మీరైతే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు మాత్రం ఈ 3 రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్త పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనుక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి, తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. తమ మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరి సలహాలను, సంప్రదింపులను చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరణి వీరి స్వంతం అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి అయితే ముక్కోటి దేవతలు స్వయంగా వీరికి ఆదుకొని రాజయోగాన్ని వీరికి అందించబోతూ ఉన్నారు. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, అలాగే వీరు ఏ తప్పులను చేయకూడదు అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.